చాలా సంతోషమైన విషయము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఎంత అరాచకాలు చేసింది, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో దీనికి నిదర్శనంగా ఈరోజు చూసిర్రు. ఏమన్నారు బీఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇలా చదువుకున్న వాళ్ళు మేధావులు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు హైదరాబాద్ రిఫండర్గా మాకు 15 సీట్లు ఇచ్చిర్రు, నీకు ఒక్క సీటు కూడా గెలవలేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ పెద్ద మాట్లాడింది. ఆయనకు మీసాలే లేవు పాపం, మీసాలని రాయడు. కానీ వాస్తవంగా హైదరాబాద్లో ఇలా నవీన్ యాదవ్ గెలుపుతోని కేటీఆర్ ఏడాది ముక్కు నేలకు రాస్తాడో మరి చెప్పాలని చివరస్తా మీద. ఇంకోటి ఏమన్నాడు ఆయన, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ గల్లీ అభివృద్ధి అయిందని. మరి నవీన్ యాదవ్ ఇలా గెలిపిస్తే ప్రజలందరూ గోపీనాథ్ ఏదైతే చనిపోయాడో పాపం ఆయన లేడు మన మధ్యలో, కానీ ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ఆయనని. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనని కనీసం కలవనీయలేరు, ఆయనని దగ్గరికి రానియలేరు, అభివృద్ధి పనుల కోసం పైసలు ఇవ్వలేరు. ఇలా ప్రజలందరూ గమనించారు, ఆయన నడవది. ఇప్పుడు మన సునీతమ్మని గెలిపిస్తే ఏం చేస్తారు, ఆయన ఏం చేయలేదు, ఆమె నోరలేదు పాపం, ఆయన అసెంబ్లీలో మాట్లాడది, తర్వాత ప్రభుత్వం లేదు, ఏ రకంగా అభివృద్ధి చేస్తుందని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేయగలిగితే 2 సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి ఆలోచనతో ఇలా గెలిపించడం జరిగింది. ఈ గెలుపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి చెంపపెట్టుగా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా మెజార్టీ ఇంకా ఎక్కువ రావాల్సిందే. మేము అనుకున్నాం 30-40 వేల మెజార్టీ వస్తుంది అనుకున్నాం, కానీ ఓటు శాతం కూడా పెరగలేదు. అప్పటికే చాలా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల ప్రజలను హింసించి అది చేసి మీరు ఓటు వేయకండి అని చెప్పేసి వాళ్ళని ఇంట్లోనే బంధించే పరిస్థితి. కానీ అప్పటికే కూడా నవీన్ యాదవ్ లోకల్, వాళ్ళ తండ్రి గారు కూడా లోకల్, వీళ్ళందరూ కూడా మంచి పనిచేసే కార్యకర్త, 24 అవర్స్ ఇక్కడే ప్రజలతోనే ఉండే ఆయన. ఎప్పుడు కూడా అప్పుడే ఆయన గతంలోనే గెలిచాడు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది, ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి ఒక యువకుడికి, ఒక బీసీకి అని చెప్పేసి అలా ప్రజలందరూ కూడా హైదరాబాద్ ఉన్న ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చి భారీ మెజార్టీకి అవకాశం కల్పించారు. వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు తేడా చూడండి. కాంగ్రెస్ ఏమో స్వేచ్ఛ, సమానత్వం, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలా, ఎవరికి హింసించదని. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఫోన్ ట్యాపరింగ్ చేసింది. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు, ఎవరు ఏం చేసుకుంటారు అని చెప్పేసి ఫోన్ ట్యాపరింగ్ చేసి ఇలా మునగోడు ఎలక్షన్ చూసుకోండి, హుజూర్నగర్ ఎలక్షన్ చూసుకోండి, నారాయణఖేడ్ ఎలక్షన్ చూసుకోండి, అనేక రకాల బై ఎలక్షన్ చూసుకోండి. అన్ని బై ఎలక్షన్లలో ఫోన్ ట్యాపరింగ్ చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేక మంది కార్యకర్తలను వేధించి గురి చేసి వాళ్ళ ఫోన్ ట్యాపరింగ్ చేసి వాళ్ళని లొంగ తీసుకొని గెలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళని హింసించలేదు. మీ స్వేచ్ఛగా ప్రచారం చేసుకోమన్నది, స్వేచ్ఛగా తిరుగుమన్నది, స్వేచ్ఛగా తిట్టుమన్నది, ఏదైనా చేసుకోమన్నది భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఆయన వాళ్ళు ఏం మాట్లాడినా ఎల్ఈడి స్క్రీన్ల మీద పెట్టింది కేటీఆర్, ఎల్ఈడి స్క్రీన్ మీద పెట్టి ఏం చూపించిండు, భూత్ అద్దంలో చూపించి ఇక అదే ఏ వచ్చిందిగా ఇప్పుడు కొత్తగా యాప్, దాని ద్వారా 10 మంది కార్యకర్తలు వస్తే దాన్ని 100 మంది చూపించిండు కేటీఆర్. అట్లా చేసుకొని ప్రజలను భయాందోళన గురి చేసారు, ఏదో అయిపోతుందని చెప్పేసి. కానీ వాస్తవంగా ప్రజలు గమనించారు ఇదంతా ఫేక్ డ్రామా, కేటీఆర్ అంటేనే డ్రామా. కాబట్టి ఈ డ్రామాని ఎవరు నమ్మొద్దురా బాబు అని చెప్పేసి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు చాలా మంది ఆలోచన చేసి మంచి ఆలోచన టైం వచ్చింది ఇప్పుడు మనకు అని చెప్పేసి హైదరాబాద్లో ఓటేసారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ గట్టి పోటీ అని చెప్పేసి అన్నారు. అంటే మహిళలు అంటే మెజారిటీ కూడా ఎక్కువగా ఉంది, మహిళలు మొత్తం ఇక్కడ బీఆర్ఎస్కే వేస్తారు అని చెప్పేసి ఒక సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిద్దని చెప్పేసి అన్నారు. కానీ ఇంత ఘన విజయం మీద అపోహాలు కూడా వస్తాయి కదా, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం అపోహాలు రావండి, వాళ్ళ దగ్గర వాళ్ళ ఎంబడ ఎవరు లేదు. వాళ్ళ పార్టీ 2023లోనే చనిపోయింది. వాస్తవం చెప్పాలంటే చచ్చిపోయిన పాము. 100కు 2 ఈ రికార్డు చేసుకోండి. ఈరోజు ఎంత, నవంబర్ 14 ఈ రికార్డు చేసుకోండి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాలు ఉన్నదనుకో మీరు దేనికైనా సిద్ధం, నేను ఏడికైనా వస్తా. ఒకవేళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండదు, దాన్ని మింగేసింది బీజేపీ. ఆల్రెడీ వాళ్ళు బీజేపీ కంట్రోల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ అరే ఇప్పుడు నేను కాదమ్మా, నేను సరే నువ్వు కాదు నేను కాదు ప్రజలందరూ వాళ్ళు అరే సొంత నీ చెల్లెలే చెప్పేసింది ఏమని, మా నాయన డైరెక్ట్ బీజేపీతో కలిసిపోతుండు, బీజేపీ పార్టీని అక్కడ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతున్నాడు అమ్మా అని చెప్పేసి ఆమెనే కొత్త జాతర పెట్టింది. ఇప్పుడు పాత జాతర అయిపోయింది, ఎవరు నమ్మతలేడు. ఆ జాతరలో అందరు పబ్లిక్ వెళ్ళిపోయారు. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో టైప్ అయిపోయింది, గెలిచిపోయింది. అందుకని కేసీఆర్ బయటకు వస్తలేడు. కేసీఆర్ వస్తే అవినీతి లే అది కాదు, అది అంత విషయం లేదు. డాక్టర్లు ఉన్నారు, పెద్ద సైన్ ఆయన వాళ్ళ చుట్టాలే యశోద హాస్పిటల్ ఉన్నది పాపం, పెద్ద రావుసు, ఆయనకు పెద్ద ఎత్తున ఇది ఉంది. ఆరోగ్యం విషయం కాదు, ఏముంది తెలుసా, ఆయనకు ఒకవేళ బయటికి వస్తే కాళేశ్వరంలో బీజేపీ జైలు వేయాలా. రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిండు. మళ్ళీ దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ చేయమని, జైలు వేయమని, కేటీఆర్కు జైలు వేయమను. ఎందుకు వేస్తలేరు? ఈ రేసింగ్ కేసు ఇలా వాళ్ళ చెల్లెలే, సొంత చెల్లెలు కవితనే చెప్పింది. హరీష్ రావు మొన్న ఎంజీఎస్ హాస్పిటల్లో ఎంత 600 కోట్ల రూపాయలు ఎట్లా అవినీతి మింగిండో అని చెప్పేసి. అరే నువ్వు సాక్ష్యం వాలే, మేము కాదు, సాక్ష్యం వాలే చెప్తున్నారు. అంతగానో మీ పెద్ద సాక్ష్యం కావాలా టీఆర్ఎస్ పార్టీకి?
అరే మునిగిపోయే పడవకు ఎంత లేపినా కాదు, అది చనిపోయింది. ఆ పార్టీకి ఎవ్వడు నమ్మడు. కార్యకర్తలు కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నాకు ఇప్పటికే ఫోన్లు చేసి చాలామంది, అన్న ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చనిపోయింది, ఏం చేయాలంటే రేపు మేము ఉన్నాం కాంగ్రెస్, ఎప్పుడు మీకు గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మేధావులు ఆలోచన చేయండి. ఆ పార్టీలో ఉంటే అది మునిగిపోయే పడవ, ఖచ్చితంగా మీరు కూడా మునుగుతారు, మీ జీవితాలు నాశనం అయితే అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ సెలబ్రేషన్ ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రజలు మా 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని చూశారు, అది చూసి మా ఓటు వేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క నేతృత్వంలో మేము భారీ మెజార్టీ సాధించాము. ప్రజలు అర్థం చేసుకున్నారు. గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలన చూశారు. ఈ 2 సంవత్సరాల పాలన చూసి, ఒకటి కంటోన్మెంట్ ఘన విజయం సాధించిన బై ఎలక్షన్, ఇది 2వ ఘన విజయం. ఏ ఎలక్షన్లు ఉన్నా మాకు తిరుగులేదు, ఇక తిరుగులేదు. ఈ 3 సంవత్సరాలు మేమే ఉంటాం, మళ్ళీ కూడా మా అధికారంలోకి మేమే వస్తాం. ఇంత వారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ని అప్పులు చేసిపోయినా అని కూడా మా ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు సమగ్రంగా నిర్వహించుకుంటూ గవర్నమెంట్ని ముందుకు నడిపించుకుంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గత 6 నెలల నుంచి మేము జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేస్తున్నాం. ఆ ప్రజలు చూసే మాకు ఇవాళ ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే ఇదంతా కుట్ర, లేదు అంటే డబ్బులు పంచినారు, పోలింగ్ డేట్ కూడా పంచినారని చెప్పేసి అంటున్నారు. ఇది ఏంటంటే వాళ్లే పెట్టినారనమాట. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు గట్టిగా? గతంలో నాగార్జున సాగర్లో బై ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు, దుబ్బాకల బీజేపీ గెలిచారు కదా. ఇక్కడ మేము 2 టైం మేము గెలిచినాం, కంటోన్మెంట్లో గెలిచినాం, ఇక్కడ గెలిచినాం. ఆ డబ్బులు వంచడం అదంతా రొటీన్ డైలాగ్, సినిమా డైలాగ్, అది ఎవరు పట్టించుకోరు. విన్నారా? మాకు ఇప్పుడు ముందులాగా రిగ్గింగు బోకస్ ఓటు చేసేది లేదు. ఇప్పుడు అంతా పోయింది. ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆ ఐడి కార్డు ఎవరు ఉన్నారో వాళ్ళనే లోపలికి ఇడుస్తారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకున్నారు, మాకు ఇంత మెజార్టీ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏంటంటే భారీ మెజారిటీ, అంటే ఇంత భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నారా ముందు? షేక్పేట్ల గెలాక్సీ దగ్గర నేను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను మొత్తం ప్రచారంలో పాల్గొన్నా. ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ ప్రచార రథం నుంచి చెప్పిర్రు 30,000 పైకి మాకు మెజార్టీ వస్తుందని. అది నిజమైంది. షేక్పేట్ ప్రజలకు ఏం చెప్పారంటే ఈ నుంచి మీరు 15,000 మెజార్టీ ఇవ్వాలి అని చెప్పి. అదే మాకు విజయమైంది. గెలాక్సీ షేక్పేట్ దగ్గర నేను ప్రత్యక్షంగా ఉన్నా. మా పార్టీ ఏంది? సెక్యులర్ పార్టీ. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, కిసాయి అన్నీ కలిసిన ఉన్నదే మా కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇక మాకు తిరుగులేదు ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాకు తిరుగు ఉండదు. ఏ ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం. ముందు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఏం లేదు, ఇంకా అభివృద్ధి బాగా చేస్తాం మేము. ఇప్పుడు నిధులు మాకు ఎట్లా ఉంది, నిధులు బడ్జెట్ లోటు ఉంది, అయినా మేము నడుపుతున్నాం. ఇంకా మేము నిధులు ఇంక్రీజ్ చేసుకుంటా రాష్ట్రానికి బెనిఫిట్ వచ్చే విధంగా ఇంకా నిధులు పెంచుకుంటూ సంక్షేమం అభివృద్ధికరం చేసుకుంటూ పోతాం. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా మేము అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో మాకు అకౌంట్ ఓపెన్ అయింది, ఒకటి కంటోన్మెంట్, ఒకటి జూబ్లీహిల్స్. మేము గ్రేటర్లో మైనస్ ఉండే, రెండోసారి మాకు విజయం. యువ నాయకుడు నవీన్ యాదవ్ డైనామిక్ లీడర్, 2 సార్లు ఓడిపోయినా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద నిలబడినందుకు ఆయనకు ప్రజలు ఈసారి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ కలిసి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు కూడా ఒక సమైక్యగా కష్టపడి జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త జోషును నింపింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది సోషల్ మీడియా ద్వారా. మేము ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తలేరని, ప్రజలు మమ్మల్ని పట్టించుకోవట్లేరని, మా ప్రజాపాలన ప్రజలకు అందుతలేదని, ఇది రెఫరెండం అని, ఇది రెఫరెండమే కాబట్టి కేటీఆర్ కాదు ఇది రెఫరెండం అని ఒప్పుకోవాలి. ఈరోజు వచ్చి ప్రజల ముందు ఇది రెఫరెండం అని చెప్పాలని కోరుకుంటున్నాను. అత్యధిక మెజార్టీ ముందుగానే ఊహించారా మీరు? ఈరోజు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకము. రానున్న రోజులలో కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ స్థాయి దాకా కూడా జూబ్లీహిల్స్లో జరిగినటువంటి విజయాన్ని ఒక నిదర్శనం తీసుకొని ఏ విధంగానైతే ఇక్కడ కార్యకర్తలు పనిచేసిరో అదే విధంగా ముందుకు పోయి పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇదో మా తమ్ముడు వచ్చినాడు, అదే విధంగా మేము అందరం గల్లీ ప్రచారం తిరిగినాం. ఏ ఒక్క నాయకుడు కూడా ఇంట్లో కూర్చోలేదు. కాకపోతే ఖతర్నాక్ తీర్పు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కుల మత రాజకీయాలు ఏదైతే చేశారో వాళ్ళకందరికీ కూడా ఈ తీర్పు చెంపపెట్టని తెలియజేస్తున్నా.